Hello my dear students, welcome to the ACE online platform. Dear students, I am Malakondaya Gandham, faculty at ACE Engineering Academy. ఇవాళ ప్రజెంటేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు డిస్కస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ for TS GENCO 2023 for mighty mechanical engineers. మీకు డౌట్ రావాలి, సార్ అసలు నోటిఫికేషనే రిలీజ్ అవ్వలేదు, TS GENCO నుంచి మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడతారా ఏంటి అని చెప్పేసి. డెఫినెట్గా వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ముందు డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది. I got the clear information from the reliable source. Within 30 days లోపల మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, 30 days లోపల రాకపోయినా కూడా 30 days తర్వాత వచ్చిందనుకోండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. 30 days లోపల లేకపోతే 30 days తర్వాత అనేది పక్కన పెట్టండి. మీరు ఇవాళే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు అడ్వాంటేజ్ ఏంటి? మీకు సింగిల్ డిజిట్ ర్యాంక్ వస్తుంది. అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సింగిల్ డిజిట్ ర్యాంక్ వస్తుంది. సింగిల్ డిజిట్ ర్యాంక్ వల్ల బెనిఫిట్ ఏంటి? మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల మీకు వచ్చే ఆనందం ఏంటి అంటే మీ పేరెంట్స్ ఫేస్లో సంతోషాన్ని చూస్తారు కదా. అంటే వాళ్ళ ఫేస్లో, అమ్మా నాన్న ఫేస్లో ఆనందం చూడటం కంటే మన జీవితంలో ఇంకొక ఆనందం ఉంటుందా? ఉండదు. ఉండదు. అందుకని మీరేం చేయాలి? అడ్వాన్స్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏస్ అకాడమీ తరపున వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆర్ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. అర్థమైంది కదా? ఎస్. అయితే ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు సార్ నుంచి మీకు డౌట్ రావచ్చు. ఒక వేకెన్సీ ఉండనివ్వండి, నీకు ఒక స్టూడెంట్కి ఎన్ని వేకెన్సీస్ కావాలి? ఒక వేకెన్సీ సరిపోద్ది. ఆ ఒక వేకెన్సీ ఉందనుకోండి, ఆ ఒక వేకెన్సీ నీదెందుకు కాకూడదు అనే ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఐ హ్యావ్ ద రైట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రిలయబుల్ సోర్స్. అరౌండ్ 80 వేకెన్సీస్ ఉన్నాయమ్మా. అరౌండ్ 80 వేకెన్సీస్, 70 to 90 అనుకోండి. ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పడం అనేది డిఫికల్ట్ కాబట్టి 70 to 90 వేకెన్సీస్ ఉన్నాయి. రైట్, గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు రేపటి నుంచే లేదు, ఇవాల్టి నుంచి మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? నౌ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద రిలయబుల్ or perfect preparation strategy, look at the general information regarding the TS GENCO exam paper. Okay, dear students, this paper consists of 100 questions. Total number of questions ఎన్ని ఉంటాయంటే 100 questions ఉంటాయి. ఈ 100 questions-లో మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నుంచి 80 questions ఉంటాయి. వేరాస్ జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 20 questions ఉంటాయి. జనరల్గా ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ బేస్డ్ ఆన్ 2015 TS GENCO ఎగ్జామ్. 2015లో TS GENCO ఎగ్జామ్ కండక్ట్ చేసింది మెకానికల్ వాళ్ళకి. ఆ ఎగ్జామ్ పేపర్ని బేసిక్గా తీసుకొని రైట్ మెకానికల్ ఇంజనీర్స్కి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నుంచి 80 questions ఉంటాయమ్మా. జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 20 questions ఉంటాయి. ఓకే, లుక్ ఎట్ ద అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. అంటే మీకు ఇక్కడ చాయిస్ ఏముండదు. యూనివర్సిటీ ఎగ్జామ్లో ఒక 8 questions ఇచ్చేసి 4 questions రాయటం అవటం ఏదో ఉంటుంది కదా, అలాగే చాయిస్ మాత్రం ఉండదు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావాలి, సార్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా. లేదు,
నెగిటివ్ మార్కింగ్ లేదు. నో నెగిటివ్ మార్కింగ్. దట్ ఈస్ ద రైట్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. అయితే జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలంటే, లేకపోతే గవర్నమెంట్ జాబ్ రావాలంటే డెఫినెట్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత, పర్ఫెక్ట్గా ఆ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా చదివిన తర్వాత రిలయబుల్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్పేసి బ్లైండ్గా ఏబీసీ అట్లా పెట్టుకోకుండా వెళ్ళకూడదు అనమాట. మీకు జాబ్ కావాలి కాబట్టి డెఫినెట్గా మీరు నెగిటివ్ మార్కింగ్ని మనసులో పెట్టుకోవద్దు. రైట్, పర్ఫెక్ట్గా ఆ క్వశ్చన్ చదివిన తర్వాత పర్ఫెక్ట్ ఆన్సర్ చేయండి. ఓకే, సిమిలర్లీ లుక్ అట్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్ ఉంటుందంటే 1 మార్క్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ కాబట్టి 100 మల్టీప్లైడ్ బై 1, 100 మార్క్స్ అమ్మ. అంటే ఎగ్జామ్ పేపర్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు, అన్ని క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సిమిలర్లీ యూజ్ ఓన్లీ బాల్ పాయింట్ పెన్ ఫర్ షేడింగ్ ద సర్కిల్స్ ఇన్ OMR షీట్. మీరు ఎగ్జామ్ పేపర్తో పాటు మీకు ఎగ్జామ్లో OMR షీట్ ఇస్తారు సపరేట్గా. దే విల్ బి ప్రొవైడెడ్. ఆ OMR షీట్లో సర్కిల్స్ ఉంటాయి. లైక్ ఏ కింద ఒక సర్కిల్, బి కింద ఒక సర్కిల్, సి కింద, మీరు ఆల్రెడీ ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఆ సర్కిల్లో ఎక్కడైతే మీకు ఆన్సర్ కరెక్ట్గా ఉంటుందో ఆ సర్కిల్ని షేడ్ చేయాలి, పర్ఫెక్ట్గా షేడ్ చేయాలి. మీరు మోర్ దాన్ 1 సర్కిల్ షేడ్ చేస్తే అది ఇన్వాలిడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఇంక్ పెన్ యూజ్ చేయకూడదు. ఆ సర్కిల్ని షేడ్ చేయడం కోసం ఇంక్ పెన్ యూజ్ చేయకూడదు, పెన్సిల్ యూజ్ చేయకూడదు. ఓన్లీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అనేది ప్రిఫరబుల్. యూ ట్రై టు మెయింటైన్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వైల్ యు ఆర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ సెంటర్. ఓకే, సిమిలర్లీ దిస్ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 2 సెక్షన్స్ ఉంటాయమ్మా. సెక్షన్ ఏ అని, సెక్షన్ బి అని. సెక్షన్ ఏలో మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనం ఇక్కడ 80 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, ఈ 80 క్వశ్చన్స్ సెక్షన్ ఏ కింద ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి కింద జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ. ఈ 20 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారు, ఆ 20 క్వశ్చన్స్ సెక్షన్ బి కింద ఉంటాయి. అంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి 80 క్వశ్చన్ వరకు మీకు మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. 81 నుంచి 100 వరకు మీకు జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఓకే, దట్ ఈస్ ద జనరల్ ఇన్ఫర్మేషన్. నౌ లుక్ ఎట్ ద వెయిటేజ్ ఆఫ్ రైట్ దిస్ పేపర్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ ద 2015 ఎగ్జామ్ కండక్టెడ్ బై TS GENCO. 2015లో TS GENCO వాళ్ళు కండక్ట్ చేసిన మెకానికల్ ఎగ్జామ్ పేపర్ని బేసిక్గా తీసుకొని వెయిటేజ్ చూడండి ఎలా ఉంటుందో. చూడండి, థర్మల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, థియరీ ఆఫ్ మెషిన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సైన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మషిన్ డిజైన్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, that is common for both mechanical and civil, heat transfer. These are the subjects. ఇక్కడ చూడండి, వెయిటేజ్ చూడండి. ఓన్లీ థర్మల్ ఇంజనీరింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూడండి మీరు. 18 క్వశ్చన్లు, 18 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 80 80 క్వశ్చన్లో 18 క్వశ్చన్లు మీకు ఓన్లీ థర్మల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాయి. అంటే more than 20% of the questions asked from thermal engineering. అయితే ఈ థర్మల్ ఇంజనీరింగ్ కింద ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే బేసిక్ థర్మోడైనమిక్స్, అప్లైడ్ థర్మోడైనమిక్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగు, ఐసీ ఇంజన్స్. వన్స్ అగైన్, ఈ థర్మల్ ఇంజనీరింగ్ కింద బేసిక్ థర్మోడైనమిక్స్, అప్లైడ్ థర్మోడైనమిక్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అండ్ ఐసీ ఇంజన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఎనీహౌ ఈ థర్మల్ ఇంజనీరింగ్ నుంచే హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుందమ్మా జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో.
తర్వాత చూడండి ప్రొడక్షన్లో కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంది, 15 మార్క్స్ అడిగాడు, అంటే 15 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కాబట్టి. థియరీ ఆఫ్ మెషిన్స్ నుంచి చూడండి, థియరీ ఆఫ్ మెషిన్స్ నుంచి 10 క్వశ్చన్స్ అడిగాడు, రైట్, 10% అనమాట. స్ట్రెంగ్త్ ఆఫ్ మిడిల్ నుంచి రైట్ 9 క్వశ్చన్స్ ఆర్ 9 మార్క్స్, అరౌండ్ 10%. మెటీరియల్ సైన్స్ నుంచి చూడండి 9 క్వశ్చన్స్ ఆర్ 9 మార్క్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ 7 మార్క్స్. మషిన్ డిజైన్ రైట్ 5 మార్క్స్. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 మార్క్స్. హీట్ ట్రాన్స్ఫర్ less number of marks, 2 marks. This is the weightage from the mechanical engineering subjects based on the 2015 exam. ఓకే, తర్వాత సెక్షన్ బి, ఇవన్నీ కూడా సెక్షన్ ఏ కింద అనమాట. సెక్షన్ బి కింద ఏముంటుంది, స్టాండర్డ్ అనమాట. జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ ఇస్తాడు, 20 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, ఇప్పుడు సిలబస్ చూద్దాం. చూడండి సిలబస్, లుక్ ఎట్ ద సిలబస్. డిఫరెంట్ సబ్జెక్ట్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ క్లియర్గా సిలబస్ ఇస్తారు మీకు. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ, రైట్, సిలబస్ ఇస్తాడు క్లియర్గా మీకు. ఓకే, సిమిలర్లీ ద అదర్ సబ్జెక్ట్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ, సిలబస్ ఇస్తాడు క్లియర్గా, రైట్. ఆ సిలబస్ ప్రిపేర్ అవ్వటమే. నెక్స్ట్ థియరీ ఆఫ్ మెషిన్స్, సిలబస్ clearly mentioned. Machine design, design of machine elements, right, clearly syllabus given. Heat transfer, clear syllabus given. Thermodynamics and applied thermodynamics, meeku syllabus clear ga istadu. So these are all the different subjects. Turbo machines, metal cutting and machine tools, foundry, welding and forging. Similarly production and operation management, basic electrical engineering, the last one power plant engineering. So this is the syllabus. Okay, now let us see the preparation strategy for 45 days. 45 days ki ela prepare avvalo okasari chuddam. Chudandi, right, before going to see the perfect or pakka preparation strategy, look at the important points, right, regarding the preparation. Miru before going to start the preparation start చేయకముందే మీరు ఏం చేయాలి, go through detailed syllabus. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అసలు సిలబస్ చూడకుండానే, సిలబస్ టచ్ చేయకుండానే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, రైట్. సిలబస్ చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే the meaning is that is the directionless preparation. మీరు సిలబస్ చూడకుండా అసలు ప్రిపరేషనే స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ద సిలబస్ కాపీ. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్లో ఏమేమి టాపిక్స్ ఇంక్లూడ్ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, అది మీకు తెలియాలంటే డెఫినెట్గా యూ నీడ్ టు రైట్ సీ ద సిలబస్, డీటెయిల్డ్ సిలబస్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, అసలు వాళ్ళు ఎగ్జామ్ రాసేంత మటుకు ఆ ఎగ్జామ్లో ఉన్న సిలబస్ వాళ్ళకి తెలియదు. దట్ షోస్ దెయిర్ నెగ్లిజెన్సీ, కేర్లెస్నెస్, రైట్. మీరు అది అవాయిడ్ చేయాలి. దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్ ఆ సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేయండి. ఓకే, చేసిన తర్వాత చూస్ ద స్టాండర్డ్ మెటీరియల్ ఆర్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. మీకు యూనివర్సిటీ ఎగ్జామ్స్ కోసం మీకు స్టాండర్డా సబ్ స్టాండర్డా దట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం డెఫినెట్గా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రిపరేషన్కి ఎంచుకోవాల్సి వస్తుంది. స్టాండర్డ్ మెటీరియల్ కానీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కానీ. అయితే మీకు ఇక్కడ డౌట్ రావాలి, సార్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది? ఎన్నో అవసరం లేదు. ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కానీ ఒక స్టాండర్డ్ మెటీరియల్ కానీ సరిపోతుంది. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తుంటారు. దే ఆర్ కలెక్టింగ్ ద రైట్, దే ఆర్ గ్యాదరింగ్ మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్
విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్లో ఉన్న మొత్తాన్ని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు, కానీ ఏ మెటీరియల్ని కూడా థరోగా ప్రిపేర్ అవ్వలేరు. దానివల్ల అడ్వాంటేజ్ ఏముండదు, రైట్? మనీ వేస్ట్ తప్ప అడ్వాంటేజ్ ఉంది. హౌ మచ్ మెటీరియల్ యు ఆర్ కలెక్టింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ ఎఫెక్టివ్లీ యు ఆర్ యూటిలైజింగ్ దట్ మెటీరియల్, వాట్ యు ఆర్ ఓనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకోసం ఏం చేయాలి, ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్మోడైనమిక్స్ తీసుకున్నారనుకోండి, థర్మోడైనమిక్స్కి డిఫరెంట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఏమేంటి? పీకే నాగు, సెంజల్, రైట్, చటోపాధ్యాయ, రైట్, డిఫరెంట్ ఇట్లా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఏదంటే పీకే నాగు తీసుకోండి, ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకొని థరోగా ప్రిపేర్ అవ్వండి. లేకపోతే ఒక స్టాండర్డ్ మెటీరియల్, అవర్ ఏఎస్ అకాడమీ మెటీరియల్ ఈజ్ ద స్టాండర్డ్ మెటీరియల్, ఆ స్టాండర్డ్ మెటీరియల్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సబ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కానీ సబ్ స్టాండర్డ్ మెటీరియల్ కానీ టచ్ చేయొద్దు. దట్ ద అనదర్ గైడ్ లైన్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రిపేర్ ఏ ప్రాక్టికల్ టైం టేబుల్. మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 45 days అంటే ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అవ్వడం కోసం, లేదా గవర్నమెంట్ జాబ్ రావాలంటే పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వగల ఒక ప్లాన్ షీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ప్లాన్ అంటే మీరు ఫాలో అవ్వగల, అందుకని చూడండి ఇక్కడ ప్రిపేర్ ప్రాక్టికల్ టైం టేబుల్. మీరు ఏదో ఒక టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసి దాన్ని ఫాలో అవ్వలేదనుకోండి, దానివల్ల అడ్వాంటేజ్ అండి. లైక్ హౌ ద సాడీ కార్నాట్ ఇన్వెంటెడ్ ఏ సైకిల్, దట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సాడీ కార్నాట్ సైకిల్ లాగా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఆ ప్రిపేర్ని ఫాలో అవ్వలేదనుకోండి, దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమి ఉండదు. మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ టైం టేబుల్ను మీరు ఫాలో అవ్వగలిగిన టైం టేబుల్ మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. కొంతమంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లెగ్గలరు, అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు చూసారా, 3:30 AM టు 5:30 AM అనేది బ్రహ్మ ముహూర్తం టైం. ఆ టైంలో ఎవరైతే నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, దట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టైం ఫర్ గెటింగ్ ద మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆ ఎర్లీ మార్నింగ్ మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, అవుట్ సైడ్ ప్రశాంతంగా ఉంటుంది. అవుట్ సైడ్ ప్రశాంతంగా ఉండి మీ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉందనుకోండి, ఏదైతే మీరు చదువుతారో అది కంప్లీట్గా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని జనరల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, నా అడ్వైజ్ ఏంటంటే, ఏదైతే సబ్జెక్ట్ డిఫికల్ట్ అని ఫీల్ అవుతారో మీరు, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, నేను తీసుకున్నాను అనుకోండి, నాకు ప్రొడక్షన్ టెక్నాలజీ డిఫికల్ట్, అలాంటి సబ్జెక్ట్ నేను TS GENCO రాయాలనుకోండి, నాకు థర్మల్ ఇంజనీరింగ్ ఈజీ కాబట్టి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత థర్మల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేయకూడదు. ఐ నీడ్ టు స్టార్ట్ ద సబ్జెక్ట్ వేర్ ఐఎమ్ ఫీలింగ్ డిఫికల్ట్, అదేంటంటే ప్రొడక్షన్ టెక్నాలజీ ఫర్ మీ. అలాగే యూ చూస్, మీకు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి సిలబస్లో, ఆ 10 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ డిఫికల్టీగా ఉంటాయో మీరు బైఫర్కేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ 10 సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ ఆర్ టఫ్, 5 సబ్జెక్ట్స్ ఆర్ ఈజీ. ఏదైతే 5 సబ్జెక్ట్స్ టఫ్ అని మీరు ఫీల్ అవుతారో ఆ సబ్జెక్ట్స్ని మార్నింగ్ టైం అంటే బిఫోర్ 1 అంటే లంచ్ ముందు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లంచ్ తర్వాత మన మైండ్ ఎప్పుడు కొంచెం నిద్రమత్తుగా ఉంటుంది. ఆ నిద్రమత్తు అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అమౌంట్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ డంపింగ్ టు యువర్ బాడీ అనమాట. మీరు కడుపు నిండా అన్నం తిన్నారనుకోండి, లంచ్ టైంలో నిద్ర వస్తూ ఉంటుంది. మీరు 2 to 5 అక్కడ కూర్చుంటారు, బట్ యువర్ మైండ్ ఈజ్ అనేబుల్ టు రిసీవ్ ద సబ్జెక్ట్. అంటే మీరు టైం అనేది స్పెండ్ చేస్తారు కానీ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోరు. అందుకని ఏం చేయాలి, బిఫోర్ ద లంచ్ బ్రేక్ ఏదైతే సబ్జెక్ట్స్ మీరు టఫ్గా అని ఫీల్ అవుతారో ఆ సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ మీకు నిద్ర రాకుండా ప్రిపేర్ అవ్వాలంటే ఒక టిప్ ఉందమ్మా, ఏంటంటే రైట్, కొంత ఎంటీ స్టమక్ మెయింటైన్ చేయండి. ఎంటీ స్టమక్ అంటే అసలు తినకుండా అని కాదు, తినండి, కొంత ఎంటీ స్టమక్ మెయింటైన్ చేశారనుకోండి, ఆ 2 to 4:30 లేకపోతే 2 to 5 ఆ టైంను కూడా మీరు మోర్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు కొంత ఎంటీ స్టమక్ని మెయింటైన్ చేశారో రైట్ లంచ్ టైంలో, మీరు 2 to 5 కూడా
ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎలా ఫ్రెష్గా మైండ్ సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకుంటుందో అలా రిసీవ్ చేసుకోగలదు. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా రైట్ యువర్ మైండ్ కెన్ రిసీవ్ రైట్ ద సబ్జెక్ట్ మోర్ ఎఫెక్టివ్లీ ఈవెన్ ఇన్ ద టైమ్ బిట్వీన్ 2 PM and 5 PM or after the lunch break, right? Anyhow, prepare a practical timetable. ప్రాక్టికల్గా మీరు ఫాలో అవ్వగలిగిన టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో పాజిబిలిటీ ఉన్నంత మటుకు ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తాను ట్రై చేయండి. పాజిబిలిటీ ఉన్నంత మటుకు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్త, రైట్? జనరల్గా బ్రహ్మ ముహూర్త చెప్పాను కదా, 3:30 to 5:30 AM అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 4:30కి లేచారనుకోండి, నిద్ర లేచారనుకోండి, అది రైట్ బ్రహ్మ ముహూర్తం అంటే ఫ్రెష్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తున్న వెంటనే 4:30కే రైట్ ఇమీడియట్గా ప్రిపరేషన్కి కూర్చోకూడదు. రిలాక్స్ అవ్వండి, రైట్? వాష్రూమ్కి వెళ్ళండి, ఫేస్ వాష్ చేసుకోండి, మీకు ఏదన్నా టీ కానీ లేకపోతే కాఫీ కానీ మిల్క్ కానీ తాగే అలవాటు ఉంటే తాగండి. ఒక 30 minutesలో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ షార్ప్ ఎట్ 5 o'clock, షార్ప్ 5 o'clockకి మీరు ప్రిపరేషన్కి కూర్చోండి. ఓకే, అంటే 4:30కి నిద్ర లేస్తే ఒక 30 minutesలో ఆ టైంలో చేయాల్సిన యాక్టివిటీస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్కి కూర్చునే ముందు వాట్ ఎవర్ ద యాక్సెసరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపరేషన్ అన్నీ సమకూర్చుకోండి, అరేంజ్ చేసుకోండి. అలా కాకుండా మీరు 5కి కూర్చొని ఒక 20 minutes తర్వాత పెన్ కోసం, ఓ 25 minutes తర్వాత పెన్సిల్ కోసం, ఒక 45 minutes తర్వాత నోట్బుక్ కోసం, ఒక 1 hour తర్వాత పేపర్ కోసం, ఇట్లా మీరు లెగుస్తూ ఉన్నారనుకోండి, టైం వేస్ట్ అవ్వడం తప్పించేసి మీరు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడం కుదరదనమాట. మీరు 4:30కి లేచిన రైట్ అంతా అంటే ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోలేరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రిపరేషన్కి కూర్చోక ముందే పెన్, పేపర్, ప్యాడ్, టెక్స్ట్ బుక్, నోట్బుక్, రైట్, పెన్సిల్ లేదా క్యాలిక్యులేటర్, ఇవేదైతే కావాలో అవన్నీ అరేంజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెల్ ఫోన్ని, మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. మీరు మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని టైం కోసమో అదో ఇదో కథలు చెప్పేసి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనుకోండి, ఎఫెక్టివ్గా టైం యూటిలైజ్ చేసుకోలేము. ఎందుకంటే మీరు సైలెంట్ మోడ్లో పెట్టుకున్నా కూడా మన కన్ను అటు చూస్తూ ఉంటుంది కదా. ఒక మెసేజ్ వాట్సాప్ ద్వారా వచ్చిందనుకోండి, ఇదేంటి వాట్సాప్, అది మనం ఆన్ చేసామనుకోండి, మళ్ళీ ఆ ఫోన్ నుంచి మళ్ళీ సబ్జెక్ట్కి రావడం కోసం చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి, రైట్? బ్రేక్ఫాస్ట్ టైంలో, తర్వాత లంచ్ బ్రేక్ టైంలో, డిన్నర్ టైంలో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clockకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ 5 o'clock కూర్చోకముందే మీరు సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే మీ జనరేషన్లో మోస్ట్ డిస్ట్రాక్టివ్ ఆబ్జెక్ట్, the object which is causing for maintaining more entropy in the students is mobile phone. అందుకని మొబైల్ ఫోన్కి దూరంగా ఉండటం కోసం ట్రై చేయండి వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ ద సబ్జెక్ట్స్. ఎందుకంటే రైట్ మీ పేరెంట్స్ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలంటే డెఫినెట్గా మీకు గవర్నమెంట్ జాబ్ రావాల్సిందే, రావటానికి పాజిబిలిటీ ఉంటుంది. ఇవాళ నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్గా యూ విల్ బి ద గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, సో తర్వాత ఏం చేస్తారు, 4:30కి నిద్ర లేచిన తర్వాత స్టార్ట్ ప్రిపరేషన్ ఎట్ 5 AM. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మీరు చేయాల్సిన, ఆ టైంలో చేయాల్సిన కార్యక్రమాలు మొత్తం ముగించుకొని 5 o'clock కూర్చోండి. కూర్చున్న తర్వాత అంటే కూర్చోకముందు మీరు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారా, చేసుకోండి. అంటే ఒక డే వైజ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. అయితే ఈ డే వైజ్ ప్లాను మీరు ఒక స్పెల్లో 2 hours తీసుకోవచ్చు, లేకపోతే 3 hours తీసుకోవచ్చు, 2.5 hours కూడా తీసుకోవచ్చు. కంటిన్యూగా 2.5 hours కంటే ఎక్కువ కూర్చోవటం అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఎవ్రీ 2 hours కానీ లేకపోతే ఎవ్రీ 2.5 hours కానీ ఒక బ్రేక్ ఇచ్చుకోండి. ఆ బ్రేక్ ఎంత అంటే 20 minutes 30 minutes. ఆ బ్రేక్ టైంలో
మీరు ఏదైనా మొబైల్ మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి, ఆ బ్రేక్ టైంలో మాత్రమే. లేకపోతే ఎవరితోన్నా డిస్కస్ చేయాలనుకుంటారా చేసుకోండి, లేకపోతే ఏదన్నా టీచర్తో డౌట్ క్లారిఫై చేసుకోవాలనుకుంటారా చేసుకోండి. ఏది ఆ బ్రేక్ టైంలో మాత్రమే. ఆ బ్రేక్ అయిన తర్వాత వెంటనే మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవాలన్నమాట. అట్లా ఒక డే ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. నేను ఒక డే ప్లాను రైట్, ఒక యావరేజ్ స్టూడెంట్ని బేసిక్గా తీసుకొని, ఎవరైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి నిద్ర లెగ్గలరో వాళ్ళని బేసిక్గా తీసుకొని ఒక ఒక డే టైం టేబుల్ ప్రిపేర్ చేశాను చూడండి. ఇక్కడ చూడండి, SL1 to SL6 ప్రిపేర్ చేశాను చూడండి. SL అంటే స్లాట్ అన్నమాట, రైట్. 6 స్లాట్స్ పర్ డే, 6 స్లాట్స్ పర్ డే విత్ 5 బ్రేక్స్. BR స్టాండ్స్ ఫర్ బ్రేక్స్ అన్నమాట, రైట్. 6 స్లాట్స్లో 5 బ్రేక్స్ ఉండేటట్టు. ఇక్కడ బ్రేకింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఒక 5 బ్రేక్స్తో 6 స్లాట్స్తో నేను టైం టేబుల్ ప్రిపేర్ చేశాను చూడండి. మీకు ఎక్కడ చూడండి, స్లాట్ 1లో 5 to 7, స్లాట్ 1 5 to 7 అంటే ఆ 5 to 7 120 మినిట్స్ ఉంటాయి కదా. ఈచ్ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ 120 మినిట్స్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. దానికోసం డెఫినెట్గా మనము మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ చేయాల్సిందే. తర్వాత 7 to 8 బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇచ్చాను నేను, బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ఆ టైంలో మీరు రైట్ ఆ స్నానం చేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, పేరెంట్స్తో మాట్లాడాలనుకుంటారో మాట్లాడండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలనుకుంటారో చేసుకోండి, ఎవరితోన్నా ఫ్యాకల్టీతో డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఆ టైంలో కంప్లీట్ చేసుకోండి. బట్ షార్ప్ ఎట్ 8 o'clock రైట్ మీరు మళ్ళీ సెకండ్ స్లాట్లో కూర్చోవాలి. సెకండ్ స్లాట్లో నేను టైం అనేది 8 to 10:30 ఇచ్చాను. ఓకే, సో 10:30 to 11 బ్రేక్ 2 సెకండ్ బ్రేక్ ఇచ్చాను చూడండి. అయితే ఈ సెకండ్ బ్రేక్ అయిన తర్వాత 11 to 1 ఇంకొక స్లాట్ ఇచ్చాను, రైట్. తర్వాత 1 to 2 అనేది లంచ్ బ్రేక్ అనమాట. అయితే సో ఈ 3 స్లాట్స్లో నేను చెప్పాను కదా, ఏదైతే మీరు సబ్జెక్టు డిఫికల్ట్ అని ఫీల్ అవుతుంటారో ఆ 3 స్లాట్స్తో ఉండేటట్టు చూసుకోండి. అయితే ఈ 3 స్లాట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్మోడైనమిక్స్ తీసుకోండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫస్ట్ డే బేసిక్ థర్మోడైనమిక్స్ అని ఒక టాపిక్, బేసిక్ థర్మోడైనమిక్స్ ప్రిపేర్ అయ్యాను అనుకోండి. ఆ బేసిక్ థర్మోడైనమిక్స్ అనేది ఒక 4 hours పడుతుంది అనుకోండి ప్రిపేర్, ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వడం కోసం. అంటే ఫస్ట్ 2 స్లాట్స్లో కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది కదా ఆ ఫస్ట్ యూనిట్లో. ఈ నెక్స్ట్ స్లాట్ అంటే థర్డ్ స్లాట్లో ఏం చేయాలంటే ఆ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ దొరుకుతాయంటే మనకు స్టాండర్డ్ మెటీరియల్ ఉంది కదా, ఆ స్టాండర్డ్ మెటీరియల్ నుంచి ప్రాబ్లమ్స్ ఆ న్యూమెరికల్ సెలెక్ట్ చేసుకొని అవి ప్రాక్టీస్ చేయండి. వాటితో పాటు మీరేం చేయాలంటే ప్రీవియస్ ఈఎస్సి క్వశ్చన్స్ ఉంటాయి కదమ్మా, ప్రీవియస్ ఈఎస్సి క్వశ్చన్స్ లాస్ట్ 10 years అంటే రీసెంట్ 10 years ప్రీవియస్ ఈఎస్సి క్వశ్చన్స్ తీసుకొని, అంటే ఫస్ట్ యూనిట్ నుంచి తీసుకొని ఆ ఫస్ట్ యూనిట్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ మొత్తం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడేమవుతుంది, మీకు ఈ బేసిక్ థర్మోడైనమిక్స్ అనే ఫస్ట్ యూనిట్లో థియరీ కంప్లీట్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కదా, అంతటితో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిందనమాట. అర్థమైంది కదా. అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫస్ట్ 2 స్లాట్స్లో థియరీ కంప్లీట్ అవ్వలేదు, 3 స్లాట్స్ పట్టింది. అప్పుడు ఏం చేస్తారు, రైట్, ఈ థియరీ కంప్లీట్ అయిన తర్వాత పాజిబిలిటీ ఉంటే కనుక స్లాట్ 4లో ప్రాబ్లమ్స్ చేయండి. అదర్వైజ్ ఇక్కడికి వదిలేసి ఇక్కడ స్లాట్ 4లో ఏం చేస్తారు, ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు ప్రిపేర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇన్ ఎ డే. ఒకే సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యే బదులు మల్టిపుల్ సబ్జెక్ట్స్ తీసుకోండి. అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్, మార్నింగ్ ఒక సబ్జెక్టు, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి, రైట్. ఒకే సబ్జెక్ట్ మాత్రం అడ్వైజబుల్ కాదు త్రూ అవుట్ ద డే. ఓకే, ఇక్కడ కూడా అంతే. స్లాట్ నెంబర్ 4లో ఒక యూనిట్ తీసుకుంటారు, ఆ యూనిట్లో కొంత పార్ట్ కంప్లీట్ చేసుకుంటారు. 4:30 to 5 ఈ బ్రేక్ టైంలో మీరు స్నాక్స్ తినడం కానీ, లేకపోతే బ్రేక్స్ టీ తాగడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో చాట్ చేయడం, ఇవి కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ స్లాట్ 5 to 7లో ఇక్కడ స్టార్ట్ చేశారు కదా ఒక టాపిక్, దాన్ని కంటిన్యూ చేయండి.
ఇక్కడ మీకు థియరీ కంప్లీట్ అయిందనుకోండి, ఈ 2 స్లాట్స్లో స్లాట్ 4 స్లాట్ 5లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక యూనిట్ థియరీ అయిపోయింది అనుకోండి, ఇక్కడ న్యూమెరికల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అలాగా ఇమీడియట్లీ న్యూమెరికల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అయితే ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ అకాడమీ ఆ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తుంది అనుకోండి, ఆ టెస్ట్ సిరీస్ మీరు అటెండ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏ పాజిబిలిటీ ఉన్న ఎగ్జామ్ రాయడానికి ఏ పాజిబిలిటీ ఉన్నా కూడా ఏ సోర్స్ను కూడా యూటిలైజ్ ఏ సోర్స్ను కూడా మీరు రైట్ అంటే అన్ని సోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. ఏ సోర్సెస్ని కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లం ప్రాక్టీస్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు పెన్ పేపర్ దగ్గర పెట్టుకున్నాను కదా, ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది చూసారా, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రోపీ మీనింగ్ ఏంటి, డిజార్డర్నెస్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ కదా, అట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. రైట్. ఒకవేళ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకున్న తర్వాత అవి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయనుకోండి, రఫ్గా ఒక 2-3 టైమ్స్ పేపర్ మీద రాసుకోండి. పేపర్ పెన్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేపర్ పెన్ వర్క్ లేకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజల్ట్ రావాలంటే, అంటే సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలంటే లేదా గవర్నమెంట్ జాబ్ రావాలంటే వెరీ వెరీ డిఫికల్ట్, ఇంపాసిబుల్ అని చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇలాగా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, పర్ డేకి ఎన్ని అవర్స్ వస్తాయంటే 12.5 అవర్స్ వస్తాయమ్మా. ఆరాంగా మీరు ప్రిపేర్ అవుతారు, ఆరాంగా విత్ కంఫర్టబుల్ బ్రేక్. అంటే 12.5 అవర్స్ పర్ డే. ఇలాగా మీరు 45 డేస్ ప్రిపేర్ అయ్యారనుకోండి, 12.5 ఇంటూ 45 డేస్ అప్రాక్సిమేట్లీ 560 అవర్స్ వస్తాయమ్మా. ఈ టీఎస్ జెన్కో మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 300 అవర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీటింగ్ ద సిలబస్. 300 అవర్స్ సరిపోతాయి. సో 300 అవర్స్ మీకు సిలబస్ కంప్లీట్ చేయడానికి సరిపోతుందంటే, మీరు పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా ఈ ప్లాన్ని ఫాలో అయితే కనుక మీరు ఈ 45 డేస్లో 2 టైమ్స్ రివైజ్ చేయొచ్చు. ఈ 2 టైమ్స్ రివైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా టైం ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1 మంత్ టైం ఉందనుకోండి, అప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి 60 డేస్ ఉందనుకోండి, థర్డ్ టైం కూడా రివైజ్ చేయొచ్చు. ఒక సబ్జెక్ట్ని 3 టైమ్స్ రివైజ్ చేశారనుకోండి, డెఫినెట్లీ యూ విల్ బి ద గవర్నమెంట్ ఎంప్లాయీ. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ముందు అట్లీస్ట్ మేక్ షూర్ దట్ యు ఆర్ రివైజింగ్ ద ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్ థ్రైస్. అయితే ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్ కాన్సెప్ట్స్ మీరు చదవాల్సిందే. సెకండ్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైతే కాన్సెప్ట్ మీకు ఈజీ అనిపించిందో ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు దాన్ని టచ్ చేయొద్దు. అప్పుడేమవుతుంది, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం రివైజ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు 300 అవర్స్ పట్టింది అనుకోండి, మీరు అలా ఈజీ ఉన్న టాపిక్స్ జోలికి వెళ్ళడం లేదనుకోండి, సెకండ్ టైం 150 అవర్స్లోనే మొత్తం సిలబస్ కంప్లీట్ అవ్వడానికి సెకండ్ టైం. అంటే థర్డ్ టైం రివైజ్ చేసేటప్పుడు ఇంకా టైం తక్కువ. అలాగా యూ కెన్ మినిమైజ్ ద టైం రిక్వైర్డ్ ఫర్ రివిజన్. ఎప్పుడైతే టైం రిక్వైర్డ్ ఫర్ రివిజన్ ఈజ్ డిక్రీజింగ్, యూ విల్ హ్యావ్ ద సఫిషియంట్ టైం ఫర్ ప్రాక్టీసింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. యూ ట్రై టు కీప్ ఆన్ ప్రాక్టీస్ more and more number of questions. Different question, right? మార్కెట్లో మీకు డిఫరెంట్ స్టాండర్డ్ మెటీరియల్ ఉంది, ప్లస్ ఈఎస్సి క్వశ్చన్స్ ఉన్నాయి, ఈఎస్సి క్వశ్చన్స్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి రైట్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ బీ ద విన్నర్. ఓకే. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఎగ్జామ్ పేపరు ఎలా ఉంటుంది, ఏ లెవెల్లో ఉంటుంది, ఏ స్టాండర్డ్లో ఉంటుంది, గేట్ అంత డిఫికల్టీ ఉంటుందా లేకపోతే ఈఎస్సి అంత డిఫికల్టీ ఉంటుందంటే ఉండదు. మీరు ఒకసారి 2015 టీఎస్ జెన్కో ఎగ్జామ్ పేపర్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద నెట్. ఒకసారి ఆ ఎగ్జామ్ పేపర్ చూడండి. నేను థర్మల్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ మొత్తం చూశాను, రైట్. అవుట్ ఆఫ్ 18 క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా, థర్మల్ ఇంజనీరింగ్లో
ఎయిటీన్ క్వశ్చన్స్ అడిగాడు. అవుట్ ఆఫ్ 18 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ డిప్లొమా లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. వెరీ ఈజీ క్వశ్చన్స్, డిప్లొమా లెవెల్ క్వశ్చన్స్. అండ్ అదర్ ఫ్యాకల్టీ ఆల్సో టోల్డ్ ద సేమ్, ఈజీ క్వశ్చన్స్ కంపేర్డ్ టు ఎయిదర్ ఈఎస్సి ఆర్ గేట్. ఈవెన్ జనరల్ అవేర్నెస్ నుంచి కానీ లేకపోతే న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి కానీ I asked my friend, right, Mr. Rajesh, who has given the న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి చాలా ఈజీగా ఉన్నాయండి క్వశ్చన్స్. అంటే జనరల్గా టీఎస్ జెన్కో మెకానికల్ పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది కాబట్టి మీరు ఇవాళ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే యూ విల్ బికమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, అండర్స్టూడ్ క్లియర్లీ? దెన్ ఈ రైట్, సో మీకు అవేర్నెస్ కోసం ఐ హ్యావ్ సెలెక్టెడ్ ద క్వశ్చన్స్. ఐ హ్యావ్ టేకన్ క్వశ్చన్స్ ఫ్రమ్ థర్మల్ ఇంజనీరింగ్ పార్ట్. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, ఒకసారి థర్మల్ ఇంజనీరింగ్ క్వశ్చన్ చూడండి ఎలా ఉన్నాయో, మీకు ఒక ఐడియా వస్తుంది ఏ లెవెల్లో అంటే ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఇస్తున్నాడో మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫర్ స్టడీ ఫ్లో, అది క్వశ్చన్. ఆన్సర్ చూడండి, ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంటుందమ్మా, కరెక్ట్ ఆప్షన్ అనేది. ఎంఎస్క్యూ టైప్ క్వశ్చన్స్ జనరల్గా అడగరు అనమాట టీఎస్ జెన్కోలో. ఎంఎస్క్యూ అంటే మల్టీ సెలెక్టివ్ టైప్, రైట్? సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫర్ స్టడీ ఫ్లో, ఆప్షన్ ఏ అకౌంట్స్ ఫర్ ఆల్ ఎనర్జీ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ఏ కంట్రోల్ వాల్యూమ్. ఇక్కడ స్టడీ ఫ్లో అన్నాడు కాబట్టి స్టడీ ఫ్లో ఈజ్ పాసిబుల్ విత్ ఓపెన్ సిస్టమ్ కదా, రైట్? సో ఓపెన్ సిస్టమ్ని ఇంకోటి ఏమంటాం, కంట్రోల్ వాల్యూమ్ అంటాడు కదా. సో ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, రైట్, ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఈజ్ saying that total energy entering to system must be equal to total energy leaving from the system. That is the law of conservation of energy. That law of conservation of energy concept was given by first law. Therefore option A itself is absolutely correct. See how it is easy, how easy the question is. అర్థమైంది కదా? అలాగే ఇంకో క్వశ్చన్ తీసుకోండి. Look at this question. The process ఆఫ్ ఏ కార్నాట్ సైకిల్ ఆర్, కార్నాట్ సైకిల్లో ఏమేమి ప్రాసెస్ ఉంటాయో అడుగుతున్నాడు. ఏమేమి ప్రాసెస్ ఉంటాయమ్మా కార్నాట్ సైకిల్లో? కార్నాట్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 2 రివర్సిబుల్ అడియాబాటిక్, 2 ఐసోథర్మల్ కదా. కార్నాట్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 2 రివర్సిబుల్ అడియాబాటిక్ అండ్ 2 ఐసోథర్మల్. ఇప్పుడు చూడండి 2 అడియాబాటిక్ అండ్ 2 ఐసోథర్మల్, అదే కరెక్ట్ అవుతుంది. ఏ కరెక్ట్, మిగతా చదవాల్సిన అవసరం లేదు. చూడండి బి ఏమి ఇచ్చాడు, 2 ఐసోమెట్రిక్. ఐసోమెట్రిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ కాదు. 2 ఐసోథర్మల్, 2 ఐసెంట్రోపిక్, 2 ఇక్కడ చూడండి ఇక్కడ 2 అడియాబాటిక్, 2 ఐసోథర్మల్ అన్నాడు. 2 ఐసోమెట్రిక్ అండ్ 2 ఐసోథర్మల్స్, 2 ఐసోథర్మల్స్ అండ్ 2 ఐసెంట్రోపిక్. In the reversible adiabatic process entropy remains constant. Therefore the Carnot cycle is having 2 reversible adiabatic process, 2 isothermal process. ఇక్కడ ఏమన్నాడు, జస్ట్ అడియాబాటిక్ అన్నాడు. అడియాబాటిక్ ప్రాసెస్ అనేది రివర్సిబుల్ కావచ్చు, ఇర్రివర్సిబుల్ కావచ్చు కదా. అడియాబాటిక్ ప్రాసెస్ ఆర్ 2 types, ద రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్. బట్ కార్నాట్ సైకిల్లో ఏ కైండ్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ ఉంటుందంటే రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అనేది కరెక్ట్. ఇది కూడా కరెక్ట్ ఉన్నట్టే అనిపించింది కానీ సిని చదివిన తర్వాత అర్థమవుతుంది అన్నమాట సి అనేది కరెక్ట్ అనేది. ఓకే, అర్థమైంది కదా, నేనే కన్ఫ్యూజ్ అయ్యా. అట్లాగే ఇంకొక క్వశ్చన్ చూడండి. లుక్ ఎట్ ద అనదర్ క్వశ్చన్. కెల్విన్ ప్లాంక్స్ లా డీల్స్ విత్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్, కన్వర్షన్ ఆఫ్ వర్క్ ఇంటూ హీట్. ఏది కరెక్ట్ అమ్మా? కెల్విన్ ప్లాంక్స్ లా deals that conversion of heat into work. It is like this. Kelvin Planck statement states that it is impossible to construct any heat engine to convert complete heat energy to work energy. And the meaning enti, for constructing a heat engine at least 2 thermal reservoirs are required, one for supplying the heat, other for receiving the heat. ఇలా అన్నమాట. ఇది ఒక హీట్ ఇంజన్ అనుకున్నాం అనుకోండి. లెట్ దిస్ ఇస్ ద హీట్ ఇంజన్. దట్ హీట్ ఇంజన్ ఈజ్ రిసీవింగ్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద హాట్ సోర్స్.
that heat engine is receiving Q1 amount of heat energy from the hot source, while the hot source is maintaining T1 temperature. అప్పుడేమవుతుంది, the fellow heat engine cannot be completely converting this heat energy to work energy, but it can convert a part of the heat energy to work energy. ఓన్లీ కొంత పార్ట్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ మాత్రమే వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ద రిమైనింగ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిజెక్టెడ్ టు ద కోల్డ్ సోర్స్ అంటాడు. ది ద కోల్డ్ సోర్స్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ టు కోల్డ్ సోర్స్ ఈజ్ Q2 వైల్ ద కోల్డ్ సోర్స్ ఈజ్ మెయింటైనింగ్ T2 టెంపరేచర్. ఓకే, ఇక్కడ చూడండి. సో అకార్డింగ్ టు కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ వర్క్ ఎనర్జీ, రిమైనింగ్ ఈజ్ డంప్డ్ టు సరౌండింగ్స్. ఎంత వర్క్ ఎనర్జీ వస్తుందంటే, లెట్ us connect the energy balance equation for that heat engine. The energy balance equation is the total energy entering to heat engine must be equal to energies leaving from the heat engine. What is the total energy entering to heat engine? Q1. That Q1 must be equal to energies leaving from the heat engine. Energies leaving from the heat engine are W and Q2. Therefore, work output of the heat engine equal to Q1 minus Q2, where the Q1 is the heat supplied, Q2 be the heat rejection, right? That is the Kelvin Planck statement. Ante only a part of the heat energy can be converted to work energy. So conversion of heat into work అనేది కరెక్ట్ అన్నమాట. అర్థమైందా? సిమిలర్లీ ఇంకో క్వశ్చన్ తీసుకున్నారనుకోండి, చూడండి అంత సింపుల్గా ఉన్నాయి. చూడండి క్వశ్చన్స్ చూడండి ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈజ్ ద హైయెస్ట్ పాసిబుల్ థియరిటికల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ విత్ ఏ హాట్ రిజర్వాయర్ ఆఫ్ ఫర్నేస్ గ్యాసెస్ ఎట్ 527 degrees centigrade when the cooling water is available at 27 degrees centigrade. ఇది న్యూమెరికల్ టైప్ క్వశ్చన్ అనమాట. అయితే వితౌట్ క్యాలిక్యులేటర్ యూ కెన్ డూ దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నాడు, మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 527 degrees centigrade. 527 degrees centigrade దాన్ని కెల్విన్లో తీసుకోవాలి, అబ్సల్యూట్ టెంపరేచర్ కింద కన్వర్ట్ చేయాలి. ప్లస్ 273 ఈక్వల్ టు 800 కెల్విన్. అలాగే మినిమం టెంపరేచర్ ఎంత ఇచ్చాడమ్మా, మినిమం టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 27 degrees centigrade plus 273. The resulting value is 300 Kelvin. అడగన్నాడు, వాట్ ఈజ్ ద హైయెస్ట్ పాసిబుల్ థియరిటికల్ ఎఫిషియన్సీ. ఇక్కడ హైయెస్ట్ పాసిబుల్ థియరిటికల్ ఎఫిషియన్సీ ఏంటండి, కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ. దేర్ ఫోర్ ద కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా మీకు, 1 మైనస్ మినిమం అబ్సల్యూట్ టెంపరేచర్ డివైడింగ్ బై మ్యాక్సిమం అబ్సల్యూట్ టెంపరేచర్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 300 divided by 800. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి కదా. అక్కడ ఫైనల్గా మీకు ఏమొచ్చిందో చూడండి ఒకసారి. ఎఫిషియన్సీ, కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ 1 minus 3/8 వచ్చేసింది. 3/8. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 8 minus 3 dividing by 8. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5/8. అంతే కదా, 5/8, రైట్. దెన్ 8 6 రిమైనింగ్ ఈజ్ ఇన్ దర్ 48 2, రైట్. 8 16 2.5. సో 0.625 యాక్చువల్లీ దాన్ని 0.625 కింద రాయాలి. అంటే మీకు ఏమొస్తుంది, ఇంటూ 100 తీసుకున్నారనుకోండి, ఇంటూ 100 వేయాల్సి వస్తుంది. పర్సంటేజ్లో రావాలి కాబట్టి, ఎందుకంటే పర్సంటేజ్ ఇచ్చాడు కదా, అందుకని ఇక్కడ 62.5 వచ్చిందమ్మా ఆన్సర్ అనేది. నాకు 62.5 వచ్చింది. దానికి నియర్ వాల్యూ తీసుకోండి. దానికి నియర్ వాల్యూ ఎంత అవుతుంది, 66% వస్తుంది. దట్ ఇస్ ద ఆన్సర్. అట్లాగే మీరు ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సీ హౌ ఈజీ ద క్వశ్చన్స్. సిమిలర్లీ లుక్ ఎట్ ద అనదర్ క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, ట్రై దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏవి కరెక్టో కనుక్కోమంటున్నాడు. డ్యూ పాయింట్ టెంపరేచర్ కెన్ బి మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ thermometer. No, with the help of ordinary thermometer I can measure the dry bulb temperature. By using a special thermometer called wet bulb thermometer, wet bulb temperature can be measured.
but dew point temperature cannot be measured. Look at the B. Dew point temperature is the saturation temperature corresponding to the partial pressure of water vapor in the moist air. Absolutely correct. Dew point temperature అనేది saturation temperature corresponding to partial pressure of water vapor present in the atmospheric air. Therefore, option B అనేది correct అన్నమాట. Easy question. అలాగే similar, right? Look at the another question. It is asked like this. When the fuel is burned and water is released in the liquid phase, the heating value of fuel is called. ఫ్యూయల్ బర్న్ అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ వేపర్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు వచ్చే హీట్ని ఏమంటాడు అంటే హయ్యర్ కెలరిఫిక్ వాల్యూ అంటాడు, రైట్? హయ్యర్ హీటింగ్ వాల్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ హయ్యర్ కెలరిఫిక్ వాల్యూ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అలాగా చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడండి. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇంకో క్వశ్చన్. దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ I collected from 2015 question paper. Look at this one. The clearance volume in reciprocating air compressor is provided to. The clearance volume in reciprocating air compressor is provided to. దేని కోసం క్లియరెన్స్ వాల్యూమ్ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్లో ప్రొవైడ్ చేస్తాడు అని అడుగుతున్నాడు. Reduce the work done per kg of air delivered. No. The work required for compression is not at all depending on the clearance volume. In fact, work required for compression is independent on the clearance volume. Okay? Anyhow, A not correct. To increase the volumetric efficiency of the compressor. No. No. So, with increase in clearance volume, volumetric efficiency decreases. To accommodate the valves in the head of the compressor. Yes. To accommodate the valves for opening and closing the valves, some space is required. For that, clearance space is generally maintaining. Option C is correct. And for accommodating the valves at the cylinder cover and for minimizing the continuous force towards the cylinder cover. అంటే మీకు అక్కడ క్లియరెన్స్ వాల్యూమ్ లేదనుకోండి, దిస్ పిస్టన్ ఈస్ కంటిన్యూస్లీ హిట్టింగ్ ద సిలిండర్ కవర్ కదా, దెన్ విత్ ఇన్ ద 1 hour or within 1 day the life of the compressor will be gone. So, for avoiding the touching of the piston with the cylinder cover and to provide the space for inlet valve and outlet valve, right, generally clearance space is required. Option C అనేది కరెక్ట్ అన్నమాట. అలాగే look at the another question. Look at this one. Thermal efficiency of closed cycle gas turbine increases by. థర్మల్ ఎఫిషియన్సీ అడిగాడు. థర్మల్ ఎఫిషియన్సీ increases by only regeneration mechanism. Reheating mainly used for increasing the turbine work output or net work output, right? Because of only reheating, thermal efficiency cannot be increased. Intercooling is for what? Intercooling is for minimizing the work required for compression. Because of the intercooling, network increases due to decrease in compression work. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ఈక్వల్ ఏంటమ్మా, నెట్వర్క్ ఈక్వల్ టు టర్బైన్ వర్క్ మైనస్ కంప్రెషన్ వర్క్. ఈ రీహీటింగ్ చేయడం వల్ల టర్బైన్ వర్క్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంటర్కూలింగ్ చేయడం వల్ల కంప్రెషన్ వర్క్ తగ్గుతుంది. అంటే బికాజ్ ఆఫ్ ది ఇంటర్కూలింగ్ ద కంప్రెషన్ వర్క్ తగ్గుతుంది కాబట్టి నెట్వర్క్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ థర్మల్ ఎఫిషియన్సీ మాత్రం ఇంక్రీజ్ అవ్వదు. థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై రీజనరేషన్ మెకానిజం. అయితే ఈ రీజనరేషన్తో పాటు ఇంటర్కూలింగ్ యూజ్ చేసినా లేకపోతే రీహీటింగ్ యూజ్ చేసినా కంబైన్ ఎఫెక్ట్ యూజ్ చేసినా కూడా ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ రీహీటింగ్ అలోన్ కెనాట్ బి ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ, ఇంటర్కూలింగ్ ఆల్సో కెనాట్ బి అలోన్ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ, బట్ రీజనరేటర్ అలోన్ కెన్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్. అర్థమైంది కదా? సో ఎనీహౌ the thermal efficiency of the closed cycle gas turbine power plant can be increased by regeneration mechanism. ఓకే, చూడండి చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. అలాగే ఇంకొక క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు. ఇన్ ఏ టర్బోప్రోప్ సిస్టమ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. టర్బో ప్రొపెల్లర్ సిస్టంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గ్యాసెస్ ఎట్లా అవుతాయంటాడు. ఆప్షన్ ఏ 80% ఇన్ టర్బైన్, 20% ఇన్ నాజిల్, రైట్? 70% turbine, 30% nozzle, 60% in turbine, 40% nozzle, 50% no. Dear students,
Remember, in case of jet propulsion system, particularly the turbo propeller mechanism, 80% of the gas are expanding in the turbine, remaining 20% in the nozzle. Option A అనేది కరెక్ట్ అన్నమాట. అలాగే లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్, ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు ఒక ఐడియా కోసం క్వశ్చన్స్ తీసుకున్నాం అంతేను. ఇక్కడ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్, ది లాస్ట్ క్వశ్చన్, రైట్. ద వాల్యూ ఆఫ్ రీహీట్ ఫ్యాక్టర్ ఇన్ స్టీమ్ టర్బైన్ నార్మల్లీ వ్యారీస్ ఫ్రమ్. జనరల్గా రీహీట్ ఫ్యాక్టర్ అనేది జనరల్లీ వ్యారింగ్ ఫ్రమ్ 1.02 to 1.06. రీహీట్ ఫ్యాక్టర్ అనేది స్టీమ్ టర్బైన్ పవర్ ప్లాంట్లో 1.02 నుంచి 1.06 వరకు వ్యారీ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇట్లాగా చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మీరు ఇవాల్టి నుంచే రైట్ కొంచెం అడ్వాన్స్డ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ యూ విల్ బికమ్ రైట్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ, రైట్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కనుక రైట్ యూ కెన్ కాల్ రైట్ టు క్లారిఫై ది డౌట్స్. మై కాంటాక్ట్ నంబర్ 9849224933, right. If you need any help, right, if you need any help to clarify your doubts, you can contact to this number. I will answer for all your doubts in thermal subjects. I can answer, right. I will give the I will try to clarify the doubts, right, whatever you have in thermal science అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను డౌట్స్ ఆన్సర్ చేస్తాను అనమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ, రైట్.